స్కూటీ మీద వెళ్ళిపోతున్నాం. గుడికి వెళ్ళాక మాట్లాడుతాం. హలో అండి, వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి ఇక్కడ పడవటిపాలెంలో ఉన్న శ్రీ మాచేనమ్మ తల్లి అమ్మవారి గుడికి అయితే వచ్చామన్నమాట అండి. ఈరోజు ఆదివారం రోజు బాగా జరుగుతుంది ఇక్కడ. అంటే ఎక్కడెక్కడ నుంచో చాలా జనం వస్తూ ఉంటారు అమ్మవారి దర్శనం. నాకు వీలు కుదిరిన ఆదివారం వల్ల నేను కూడా వెళ్తూ ఉంటాను అనమాట అండి. ఇక్కడికి వెళ్తే అమ్మవారి గుడి దగ్గరికి వెళ్తే చాలా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ ప్రతి ఆదివారం కూడా భోజనాలు కూడా పెడుతూ ఉంటారు. మనకు వీలు కుదిరితే భోజనం కూడా చేసి రావచ్చు అనమాట. అలాగే అమ్మవారిని ఇక్కడ దర్శనం చేసుకుంటున్నాం, చూసారు కదా. అమ్మవారి దగ్గర చెవిలో ఏదన్నా మనం మనసులో ఉన్న కోరికలు చెప్పుకున్నట్టయితే అవి నెరవేరుతాయనేసి అందరూ అంటూ ఉంటారనమాట అండి. వెళ్ళిన వాళ్ళందరూ కూడా అమ్మవారి చెవి దగ్గర మన మనసులో ఉన్న కోరిక అయితే తలుచుకుని దండం పెట్టుకుని రావచ్చు. అమ్మవారిని ఏదన్నా మొక్కుకుంటే 11 సార్లు తిరిగి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు చేసి అది మన మనసులో ఉన్న కోరిక అనుకుని ఆ తీరిపోయిన తర్వాత మనం 11 వారాలు తిరగచ్చు. ఒకవేళ తీరకపోయినా మనం 11 వారాలు తిరిగే లోపులోనే మనకి ఆ పని అయితే అయిపోతుంది అనమాట. అంతలాగా ఉంటుందన్నమాట అండి అమ్మవారు మహిమ అయితేనే. నేను అసలు మానకుండా వెళ్ళేదాన్ని. ఈ మధ్యన ఒక్కొక్క ఆదివారం వెళ్ళడం లేదు. ఈ ఆదివారం అయితే వెళ్ళాను అనమాట. అమ్మ అలాగే నిహాల్ బాబు కూడా వచ్చారు నాతోటి. చూసారు కదా, బండి మీద వెళ్ళాం మేము. ఇక్కడ మనం అంటే పంతులు గారు అలా ఉండరు అనమాట. ఇక్కడ మనమే పూజ చేసుకొని ఏమన్నా నైవేద్యం పట్టుకెళ్తే కనుక, అంటే కొబ్బరికాయ కానీ, అమ్మవారికి క్షీరాన్నం అంటే చాలా ఇష్టం, బెల్లంతో చేసింది. అలాగే అరటిపళ్ళు, కొబ్బరికాయ మన వీలుని బట్టి పెట్టి పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకోవడమేనమాట అండి. మనంగా చేసుకోవచ్చు ఇక్కడ. అలా మేము కూడా పూజ చేసేసుకున్నాము. ఇక్కడ అమ్మవారి చెవిలో కూడా ఏదన్నా చెప్పుకుంటే మంచి జరుగుతుందనేసి అన్నాను కదా. అలాగే ఇక్కడ 108 సార్లు అలా ప్రదక్షిణాలు అవి చేస్తూ ఉంటారనమాట. మీరు అక్కడ అమ్మవారి దగ్గర చూసారు కదా, స్లిప్పులు లాంటివి ఉన్నాయా అవన్నీ. అలా తిరిగిన తర్వాత ఆ స్లిప్పులు అక్కడ పెట్టి దండం పెట్టుకుంటూ ఉంటారు. అదాలేమో అదే అంత భయం వేసి నీకి అసలు ఎదురుపడా అలా ఉన్నాయి తిట్లేదమ్మా. మనం ఎన్నాళ్ళైంది ఇక్కడ వీడియో చేసి నేను తీసి మాచేనమ్మ తల్లి గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ప్రతిసారి కూడా నేను
ఇక్కడ ఆగుతూ ఉంటానన్నమాట. ఇదే బ్రిడ్జ్ మించి మేము వెళ్ళాల్సి ఉంటుంది. శంకరగొత్తం బ్రిడ్జ్ మించి మా చెన్నమ్మ గుడికి వెళ్ళాలన్నమాట అండి. ప్రతిసారి ఇక్కడ ఆగి కొద్దిసేపు ఇక్కడ నిలబడి చూస్తూ ఉంటాను. అసలు లొకేషన్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అనమాట అండి. మీరు కూడా చూసారు కదా, మీకు ఏమనిపించింది అనేది కామెంట్